ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసికు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ రంగ దిగ్గజ హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎల్ఐసి తన వాటాను గరిష్టంగా 9.99% పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆగస్టు 19 స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది. ఆగస్టు 14, 2026 నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎల్ఐసికి 4.11% ఉండేది. తాజా ఆర్బీఐ అనుమతితో ఎల్ఐసి మరో 5.88% వరకు వాటాను కొనుగోలు చేసే అవకాశం లభించింది. అంటే మొత్తం వాటాను 9.99% వరకు తీసుకువెళ్ళవచ్చు. అయితే ఎల్ఐసి వెంటనే 9.99% వాటాను కొనుగోలు చేస్తుందని దీని అర్థం కాదు. ఆర్బీఐ ఇచ్చిన అనుమతి గరిష్ట పరిమితి వరకు వాటా పెంచుకునే అవకాశం ఉందని మాత్రమే. ఎల్ఐసి ఎప్పుడు ఎంత వాటా కొనుగోలు చేస్తుందనే దానిపై పెట్టుబడి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో వాటాలు కొనుగోలు చేసే విషయంలో ఆర్బీఐకి ప్రత్యేక నియంత్రణలు ఉంటాయి. ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంకులు తన పెట్టుబడిని పెంచుకోవడానికి ఆర్బీఐని అనుమతి కోరింది. ఆ దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆగస్టు 19, 2026న ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ అనుమతి వార్త వెలువడిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లో కొనుగోళ్లు ఆసక్తి పెరిగింది. ఆగస్టు 20న ప్రారంభమైన ట్రేడింగ్లో సుమారు 1% వరకు పెరిగింది. ఎల్ఐసి షేర్ కూడా లాభాల్లోకి ట్రేడ్ అయింది. మార్కెట్లో దీనిని సాధారణంగా పాజిటివ్ సెంటిమెంట్ గా చూస్తారు. ఎందుకంటే దేశంలో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకటైన ఎల్ఐసి హెచ్డిఎఫ్సిలో తన పెట్టుబడిని గణనీయంగా పెంచుకునే అవకాశం పొందింది. ఇటీవల హెచ్డిఎఫ్సి తన 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్ 2026లో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు స్టాండ్ లోన్ ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు 5% పెరిగి 19,059 కోట్లకు చేరింది. అదే సమయంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 7% పెరిగి 33,530 కోట్లకు చేరింది. బ్యాంకు స్థూల ఎన్పిఏ కూడా ఏడాదికి 1.4% నుంచి 1.7%కి తగ్గింది. ఎల్ఐసి కూడా దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి పెద్ద ప్రైవేట్ బ్యాంకులు తన వాటాను పెంచుకోవడం ద్వారా ఎల్ఐసికి బ్యాంకింగ్ రంగంలో తన పెట్టుబడి మరింత పెరుగుతుంది. అయితే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకును ఎల్ఐసి నియంత్రిస్తుందని అర్థం కాదు. 9.99% వరకు వాటా ఉన్నప్పటికీ అది నియంత్రణ వాటా కాదు. ఇది చట్ట ప్రకారం పెద్ద సంస్థాగత పెట్టుబడిగా చూడాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు కూడా ఎల్ఐసి వంటి దీర్ఘకాలిక సంస్థ పెట్టుబడి పెరగడం మార్కెట్ దృష్టిలో సానుకూల సంకేతంగా భావించవచ్చు. అయితే బ్యాంక్ షేర్ ధర భవిష్యత్తులో ఎలా కదులుతుందనేది లోన్ గ్రోత్, డిపాజిట్లు, నికర వడ్డీ, ఆస్తుల నాణ్యత, లాభాలు, మార్కెట్ పరిస్థితుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఎల్ఐసి వచ్చిన అనుమతితో షేర్ ధర తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పలేము. ఎల్ఐసికి ఆర్బీఐ తలుపులు తెరిచింది. ఈ వార్తతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ స్వల్పంగా కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. అయితే అసలు వాటా ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇకపై ఎల్ఐసి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.